ఎక్కడ చూసినా ఒకటే పేరు, ఎప్స్టీన్ ఫైల్స్. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోస్, ప్రతి చోట ఒకటే కథ. ఇది నిజమా లేదా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చేసిన గేమా? ఒక సాధారణ టీచర్గా కెరియర్ మొదలుపెట్టిన వాడు ఎలా ప్రెసిడెంట్స్, బిలీనియర్స్, రాయల్స్ దగ్గరకు చేరాడు? అసలు నిజం బయటకు వచ్చిందా? ఇంకా ఏం దాచారు? ఈ వీడియోలో ఫ్యాక్ట్స్, డౌట్స్, కవరప్స్ అన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. జెఫ్రీ ఎప్స్టీన్ ఓ సాధారణ టీచర్గా కెరియర్ మొదలుపెట్టిన వాడు ఎలా ప్రపంచంలో ఉన్న అత్యంత ధనవంతులు, పవర్ఫుల్ పీపుల్ దగ్గరకు చేరాడు? ఇది చిన్న విషయం కాదు. ఓ సాధారణ మనిషి ప్రెసిడెంట్స్, బిలీనియర్స్, రాయల్ పొలిటీషియన్స్తో కాంటాక్ట్స్ ఉండాలంటే అతని నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్ అయి ఉండాలి? ఎఫ్బిఐలో కొన్ని డాక్యుమెంట్స్ రిలీజ్ చేసింది. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్స్టీన్ పేరు మాత్రం ఫుల్ హైలైట్ చేశారు. మిగతా వాళ్ళ పేర్లు చాలా వరకు హైడ్ చేశారు లేదా బ్లాక్అవుట్ చేశారు. ఇది ఏం చెప్తుందంటే ఎప్స్టీన్ ఒక్కడే కాదు, ఇంకా చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. కానీ వాళ్ళ పవర్, ఇన్ఫ్లుయెన్స్ వల్ల బయటికి రాలేదు. ఎందుకంటే ఆ సర్కిల్లో ఉన్న వాళ్ళకి మనీ కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంది, సిస్టమ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే పవర్ ఉంది. అందుకే ఎప్స్టీన్ ఇంతకాలం సేఫ్గా ఉన్నాడు. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఎప్స్టీన్కి అమ్మాయిల అలవాటు కొత్తది కాదు. ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంది. అతను టీచర్గా ఉన్నప్పటి నుంచే, స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా అతని బ్యాక్గ్రౌండ్ క్లియర్గా లేదు. ప్రాపర్ డిగ్రీ కూడా లేకుండా జాబ్ రావడం ఇట్ సెల్ఫ్ ఈస్ ఏ సస్పీషియస్ థింగ్. తర్వాత సర్చ్లో కూడా మెన్షన్ అయింది, అతని బిహేవియర్ నార్మల్ కాదు, కంప్లైంట్స్ ఉన్నాయి, డిసిప్లిన్ ఇష్యూస్ ఉన్నాయి అని. అక్కడే స్టాప్ అవ్వాల్సింది. కానీ అక్కడితో ఆగలేదు. టీచర్ జాబ్ పోయిన తర్వాత ఆప్షన్ ట్రైనింగ్, ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్ వరల్డ్లోకి ఎంటర్ అయ్యాడు. బేర్ స్ట్రీమ్ లాంటి కంపెనీలో పనిచేసి ఫైనాన్షియల్ నాలెడ్జ్ పెంచుకున్నాడు. బిగ్ షాట్ క్లయింట్ అకౌంట్స్ హ్యాండిల్ చేయడం, బిలీనియర్స్ ట్యాక్స్ ప్లానింగ్, ఎస్టేట్ మేనేజ్మెంట్ చేశాడు. ఇలా చేస్తూ అతని కాంటాక్ట్ చాలా పెరిగాయి. ఇక్కడ ఒక సైకలాజికల్ పాయింట్ ఉంది. ఎంత డబ్బు వచ్చినా మైండ్ సెట్ మారకపోతే ఆ మనిషి ఇంకా డేంజరస్ అవుతాడు. ఎప్స్టీన్ అదే చేశాడు. ఈ ప్రాసెస్లో కొంతమంది అమ్మాయిలకి డబ్బు ఆశ చూపించాడు, లగ్జరీ డ్రైవ్స్ చూపించాడు, వాళ్ళని యూజ్ చేసుకున్నాడు. అంతేకాదు వాళ్ళతో ఇంకా అమ్మాయిలని తీసుకురమ్మని చెప్పాడు. ఇలా ఒక చైన్ సిస్టమ్ క్రియేట్ చేశాడు. విక్టిమ్స్ కూడా తెలియకుండానే రిక్రూటర్స్ అయ్యాడు. ఇది చాలా డేంజరస్ ప్యాటర్న్. ఇప్పుడు ఈ క్రైమ్స్ ఎక్కడ జరిగాయి? చాలా రిపోర్ట్స్ ప్రకారం ఇది ఎప్స్టీన్ ప్రైవేట్ ఐలాండ్లో ఉండొచ్చు లేదా హైలీ సెక్యూర్డ్ లొకేషన్లో ఉండొచ్చు. అక్కడ అన్ని ఏరియాస్లో సీసీటీవీ కెమెరాస్, మానిటరింగ్ సిస్టమ్స్ ఫిక్స్ చేసి ఉన్నాయి. అందుకే ఇంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ అయింది. ఈమెయిల్స్, వీడియోస్, డిస్కషన్స్ అన్నీ ఎప్స్టీన్ దగ్గరే ఉన్నాయి. ఇది అతని బిగ్గెస్ట్ వెపన్. ఈమెయిల్స్లో పవర్ఫుల్ పీపుల్స్తో డిస్కషన్, ఇండైరెక్ట్ డీల్స్, ప్రైవేట్ కమ్యూనికేషన్ చేశాడంటే వాళ్ళ కాన్ఫిడెన్స్, ఆరోగెన్స్ ఎంత ఉందో అర్థమవుతుంది. అందుకే అంటారు, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. పేరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ పేర్లు మనందరికీ తెలుసు. ఇప్పుడు టైం లైన్ చూద్దాం. 2005లో ఎప్స్టీన్ ఫస్ట్ జైలుకి వెళ్ళాడు. కానీ ఫుల్ పనిష్మెంట్ లేదు. సెటిల్మెంట్, ప్లీ డీల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మళ్ళీ బయటకు వచ్చాడు. అసలు బయటకు వచ్చిన తర్వాత మారాడా? అది లేదు. ముందు కన్నా ఇంకా బోల్డ్ అయ్యాడు, ఇంకా ఎక్కువ క్రైమ్స్ చేశాడు, ఇంకా కాన్ఫిడెంట్గా బిహేవ్ చేశాడు. 2019లో ఫైనల్గా అరెస్ట్ అయ్యాడు. ఉమెన్ ట్రాఫికింగ్ ఆఫ్ మైనర్స్, ఫ్లోరిడా అండ్ న్యూయార్క్. ఈసారి ఎస్కేప్ అవ్వడం కష్టం అనిపించింది. కానీ 2019లో ఆగస్ట్ 10 ఎప్స్టీన్ జైల్లో చనిపోయాడు. అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం సూసైడ్ బై హ్యాంగింగ్ అని ఉంది. కానీ డౌట్స్ మొదలవుతున్నాయి. ఫోరెన్సిక్ రిపోర్ట్లో కొందరు ఇంజురీస్ మ్యాచ్ అవుతున్నాయి అన్నారు, సిచ్యువేషన్ సస్పిషియస్ అన్నారు. పబ్లిక్లో కన్స్పిరెన్సీ థియరీస్ ఎక్కువయ్యాయి. 2025లో ఎఫ్బిఐ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసింది. కానీ షాకింగ్ పాయింట్ ఏంటంటే ఆల్మోస్ట్ 3 minutes ఫుటేజ్ మిస్ అయింది. వీడియోస్ ఎడిటెడ్ అని ఉన్నాయి, కానీ ఎఫ్బిఐ అవి రా ఫుటేజ్ అని గట్టిగా చెప్పడం మొదలుపెట్టింది. ఇక్కడే డిస్ప్యూట్ పెరిగింది. ఎప్స్టీన్ చనిపోవడంతో 2019 ఆగస్ట్ 29న కోర్టు అన్ని క్రిమినల్ ఛార్జెస్ డిస్మిస్ చేసింది. కానీ జస్టిస్ పూర్తిగా జరిగిందా? అది ఇప్పటికీ ఒక ఓపెన్ క్వశ్చన్. ఇప్పుడు సోషల్ సర్కిల్లోకి వస్తే ఎప్స్టీన్ ఫ్రెండ్స్ లిస్ట్లో అన్ని పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలుస్తుంది. ఇవి కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తాయి. ఎప్స్టీన్ ఫైల్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ కింద రిలీజ్ అయిన డాక్యుమెంట్ చెప్తుంది ఒకటే, ఎప్స్టీన్ కనెక్షన్స్ చాలా డీప్,
చాలా పవర్ఫుల్. ఇప్పటికీ అన్ని ఫైల్స్ పబ్లిక్లో లేవు. చాలా ఇన్ఫర్మేషన్ బ్లాక్అవుట్ అయింది, ఫొటోస్ హైడ్ చేశారు, పెద్ద పెద్ద నేమ్స్ ప్రొటెక్ట్ చేశారు. ఫ్యూచర్లో ఇంకా రిలీజ్ అవుతాయా లేదా కవరప్ అవుతాయా తెలీదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ రీల్స్లో చాలా ఏఐ జనరేటెడ్ వీడియోస్ ఉండొచ్చు, ఎగ్జాజరేషన్ ఉండొచ్చు, ఫేక్ నరేషన్ ఉండొచ్చు. అందుకే బ్లైండ్గా ఏవి నమ్మడానికి లేదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, ఇంత వైరల్ అవ్వడం వల్ల పైనుంచి కింద వరకు అందరికీ ఫియర్ వచ్చింది. సిస్టమ్స్ షేక్ అయ్యాయి. సోషల్ మీడియా పవర్ వల్లే ఇది పాసిబుల్ అయింది. అది అప్పట్లో ఉంటే ఇంత డ్యామేజ్ అయి ఉండేది కాదేమో. ఎంత కవర్ చేసినా ఒక్కరోజు నిజం ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఈ కేసు వల్ల తప్పు చేసిన వాళ్ళు, చేయాలని అనుకునే వాళ్ళు అందరూ భయపడతారు. ఇంకా చాలా సమాధానం లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఎప్స్టీన్ వీడియోస్ ఎందుకు రికార్డ్ చేశాడు? వాటి అవసరం ఏంటి? ముందుగానే బ్లాక్మెయిల్ చేయాలని అనుకున్నాడా? అతను బ్లాక్మెయిల్ చేస్తాడని తెలిసాక పెద్దవాళ్ళందరూ కలిసి వాడిని చంపేసేశారా? సమయం మాత్రమే వీటన్నిటికీ ఆన్సర్ ఇస్తుంది. ఈ వీడియోస్ ఫ్యాక్ట్స్ కోసం కాదు, అవేర్నెస్ కోసం. ఇలాంటి విషయాలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవ్వాలి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని డీప్ రీసెర్చ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.